जिंदाबाद चेयरपर्सन मैडम, जिंदाबाद चेयरपर्सन मैडम, जिंदाबाद चेयरपर्सन मैडम, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు, సిఐటియు, చైర్మన్ మేడం అమ్మా మధ్యలో కలిసారు. కామారెడ్డి మున్సిపల్లో గత 4 సంవత్సరాల నుండి పిఎఫ్ బకాయిలుండే పిఎఫ్ బకాయిలు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల జీతాలు, అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మన గౌరవ చైర్మన్ గారు శ్రీమతి గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ గారు మాకు అన్ని క్లియర్ చేసిరు. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మేము ఈరోజు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది, స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 4 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నా గానీ ఎవరు పట్టించుకొని నాదులు లేని టైంలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన చిబిరాలి గారి సహకారంతో మన చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు 4 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల పెండింగ్ జీతాలు, అలాగే మా మున్సిపల్ కార్మికులు 100 మంది కార్మికులు చేస్తే వాళ్ళకు చాలా జీతాలతో పనిచేస్తుండే వాళ్ళకు కూడా గ్రూపులు చేసి వాళ్ళకు కూడా జీవో ప్రకారం అందరికి సమాన జీతం చేసిరు, కేటగిరీ జీతాలు చేసిరు. కావున సంతోషంలో ఇలా కార్మికులు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. వారికి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్య సలహాదారులు షెడ్యూల్ గారు మరి అందరికీ నమస్కారం. ఈరోజు మరి కామారెడ్డిలో మన శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా, వాటర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 4.5 years నుంచి కూడా ఈఎస్ఐ, ఈపీఎఫ్ అనేది పెండింగ్ ఉండడంతో ఇప్పటి వరకు కూడా 4.5 crores తోటి అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారి యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు వాళ్ళ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అన్ని కూడా క్లియర్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళ కోసము మా పదవీ కాలం కూడా ఈ 27th రోజు ముగిస్తుంది కాబట్టి వాళ్ళకి మనము ముందుగానే ఈ నెల జీతము కరెక్ట్ గా రావాలి అని చెప్పేసి 5 crores కూడా మనం వాళ్ళ కోసము అకౌంట్ లో పెట్టడం జరిగింది. కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఎప్పుడు కూడా కార్మికుల కోసం కృషి చేస్తుంది, కార్మికులందరికీ కూడా అండగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క కార్మికులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.